హాయ్ అండి. సో ఈరోజు కొంచెం క్రేజీగా నాకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చేశానమాట. చూద్దాం మా వారు ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతారో కరెక్ట్గా. ఇవైతే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఆయన ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు గుర్తున్నాయో. నేను యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, నువ్వు వీటికి ఆన్సర్ చేయాలి, ఓకేనా? అట్లాంటిదే, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటిదే. చూద్దాం ఎంతవరకు ఆన్సర్ చేస్తావో. రాఘవ, నా బర్త్డే ఇప్పుడు. రాఘవ, బర్త్డేనా? జూన్ 20 అనుకుంటా. అనుకుంటావా? అదే జూన్ 20, 1988. ఓహో, ఓకే ఓకే. సో మన మ్యారేజ్ డేట్ ఎప్పుడు? ఎందుకు దాన్ని గుర్తు చేస్తాం మరి? ఏమైందో బాధని ప్రతిసారి గుర్తు చేస్తే ఇంకా ఎక్కువ బాధ అవుతుంది. అలా అనిపిస్తుందా? సర్లే, ఇంతకు డేట్ ఏంటో చెప్పు. జనవరి 31 అనుకుంటా, 2015. ఓహో, ఓకే. 31. చూద్దాం. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి రాఘవ? ఫేవరెట్ ఫుడ్ పాయసం అంటావు కదా. అవునా? ఓకే. ఇంకా పాయసం, పల్లీలు, ఓట్స్, మొలకలు, పిచ్చి మొక్కలు. అంటే హెల్దీ ఫుడ్ నేను మీ భాషలో అలా అంటారనమాట. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో నా ఫేవరెట్ క్లాత్స్ ఏంటి? అంటే లైక్ జీన్స్ అండ్ టీషర్టా, శారీసా, చుడీదార్సా? నేను ఏవి ఇష్టపడతాను ఎక్కువగా? ఇంకా శారీస్, జీన్స్. ఓకే ఓకే. నచ్చింది నువ్వు ఎట్టాగా వేసుకోవు కదా, దానికన్నా నీకు నచ్చింది చెబుతా. అంతే కదా మరి. ఇప్పుడు కూడా నీకు నచ్చింది వేసుకుంటే ఎలా? నా కోసం నేను బ్రతకాలి కదా. నా ఫేవరెట్ స్వీట్ ఏంటి చెప్పు? స్వీటు మైసూర్ పాకు. ఓ, ఇంకా ఇంకేమన్నా ఇష్టం ఉన్నాయా నాకు? అంతే, నాకు తెలిసింది అదే. మరి నా బిగ్గెస్ట్ డిజైర్ ఏంటి? అంటే నేను ఫ్యూచర్లో నాకు ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నాను, అదేమన్నా ఐడియా ఉందా నీకు? ఒకప్పుడు అనుకునేదాన్ని కదా, వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబుతో మాట్లాడాలని. ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు చంద్రబాబు లేడు కాబట్టి జగను, పవన్ కళ్యాణ్. అది కాకుండా ఇంకా యాక్చువల్లీ నేను అది మర్చిపోయాను రాఘవ, నువ్వు గుర్తుపెట్టుకున్నావు, వెరీ గ్రేట్. ఇంకేదన్నా ఉందా అది కాకుండా? ఏముంది, ప్రాజెక్ట్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఓకే ఓకే. మైట్ బి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా చూసుకుంటున్నాను. ఓకే. నా ఫేవరెట్ కలర్ ఏంటి? కలర్ గ్రీన్. ఓకే. మరి నాకు ఇష్టమైన ఒక దేవుడి ప్లేస్ ఏంటి? లైక్ ఇక్కడికి వెళ్తే బాగుంటుంది నాకు అని ఎప్పుడు అనుకునే ప్లేస్ ఏంటి ఒకటి? తిరుమల. ఓకే, పర్లేదు, నా గురించి బాగానే తెలుసు రాఘవ నీకు. మరి నాకు షూస్ ఉన్నాయి కదా, అవి ఎన్ని పేర్స్ ఉన్నాయో చెప్పు. షూస్ 1, 2, 3, 4. షూ పేర్స్ నాకు 4 ఉన్నాయా? అంటే నిన్న ఒకటి కొత్త కొన్నావు కదా, మన బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు పాత ఎవరు పడేసావు కదా. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయో చెప్పు చాలు. ప్రెసెంట్ అయితే 3 రన్నింగ్ షూస్తో కలుపుకొని. రన్నింగ్ షూస్తో కలిపి నాకు 3 ఉన్నాయా? ఓ, ఇది నేను కూడా మిస్ అయ్యాను అయితే. ఓ, నువ్వే కరెక్ట్ చెప్పావు, కరెక్ట్. మరి నా వాట్సాప్ డీపీ ఏంటి ఇప్పుడు? ఏమని చెప్పు. వాట్సాప్ డీపీ ఏంది అంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? అంటే డీపీ చూడాలి కదా మనం జనరల్గా. మరి ఏం చూస్తావు ఏంటి మొబైల్లో? అంటే నువ్వు సింగిల్గా నిలబడ్డ ఫోటో ఉంటుంది. ఉంటుంది. సరే సరే, అదే అదే ఉంది. అదే ఉంది. ఓకే, ఎనీవే ఐ థింక్ పాస్ అయినట్టే ఉన్నావు ఈ ఎగ్జామ్లో. ఏదో ఒక్కటి తప్ప మిగతా అన్నీ కరెక్ట్గానే చెప్పినట్టున్నావు. ఆ ఒక్కటి కూడా కరెక్ట్గానే చెప్పావులే, హెల్దీ ఫుడ్ అని చెప్పావు కదా. సో ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో. పర్వాలేదు, రాఘవ అయితే ఐ థింక్ కరెక్ట్గానే చెప్పినట్టున్నాడు ఆల్మోస్ట్ ఆల్. నేనే కొన్ని మిస్ అయినట్టున్నాను బై ద వే. ఎనీవే, బాయ్ ఫ్రెండ్స్.